ఓకే, ఇప్పుడు మనం విత్తనాల వితరణ మరియు ఎట్లా ముందుకెళ్ళాలి అనే దానిపైన చందుల్ రెడ్డి సార్ను మాట్లాడవలసిందిగా మరియు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. భోజనానికి ముందు మనం చెప్పుకున్నటువంటి రెండు రకాల్లో దిగుబడి చెప్పలేదు నేను, అలాగే క్రాప్ డ్యూరేషన్ చెప్పలేదు. కాలాబాటి విత్తనాలు కూడా ఈరోజు వితరణకి మనం తీసుకొచ్చాం. అది 150 రోజుల పంటకాలం. ఇందాక చెప్పినట్టు పైరు పూర్తిగా నలుపు ఉంటుంది, ఒడ్లు నలిపే, లోపల గింజ కూడా నలిపే. మీరు తిన్నారు కదా, అది ప్రసాదంలాగా ఉంది కదా, అంత మధురంగా. అలా మనం అప్పుడప్పుడు తినగలిగినా చాలా. అది దిగుబడి ఇది మెట్ట ప్రాంతానికి, ఇది ఇలా ఇక్కడ తీసుకొచ్చినటువంటి రకాలన్నీ కూడా మన ప్రాంతంలో బాగా పండేవి. మెట్ట ప్రాంతంలో వర్షాధారంగా పండించుకోదగింది. మనం వాటర్ బాగా ఇచ్చి మామూలు వరి పండించిన విధంగా కానీ 6 తడిలో పండించుకుంటే 5 అడుగులు ఎత్తు పెరుగుతుంది, 5 నుంచి 6 అడుగులు ఎత్తు వస్తుంది. పూర్తిగా వర్షాధారంగా అయితే 4-4.5 అడుగుకి తగ్గించవచ్చు. 10 క్వింటాళ్ళు దిగుబడి వస్తుంది. ఇలాంటి రకాలు 10 క్వింటాలు దిగుబడి చాలా ఎక్కువ. వాస్తవానికి మనం మంచిగా సాయిలు బాగా తయారు చేసి పచ్చిరొట్ట ఎరువులంతా వేసి ఆవుల ఎరువులు బాగా వేసామంటే 15 నుంచి 18 క్వింటాలు కూడా వస్తుంది. ఒక రైతుకు 19 క్వింటాలు వచ్చింది. కాబట్టి ఆ సాయిల్ హెల్త్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనకు దిగుబడి అనేటువంటిది. అలాగే మీరు తిన్నటువంటి వాటిల్లో వైట్ రైస్గా తిన్నారు బహురూపి చాలా బాగా వినుంటారు మీరు ఆ పదాన్ని. మన విజయరామ్ సారు చేసినటువంటి ప్రచారంలో, అలాగే మాలాగా చాలామంది రైతులు చేసినటువంటి ప్రచారంలో భాగంగా అది మన లోకల్ వెరైటీ. మన ఏపీ తెలంగాణ దానికంటే అట్లా చెప్పడం కంటే కూడా విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలం వాళ్ళ పూర్వీకులు పండించినటువంటి వరి రకం అది. ఇందాక చెప్పినట్టు పల్లవులు చోళులను మనం చూడలేదు. వాళ్ళు తిన్నటువంటి భోజనం మనం తింటున్నాం. వాళ్ళు పండించినటువంటి వరి ఇప్పుడు బహిరంగంగా మనమందరం సామాన్యులమే, అందరం తింటున్నాం. తినడానికి అవకాశం వచ్చింది, యోగ్యత కలిగింది ఇన్నాళ్ళకి. ఇలాంటివి అంతరించిపోకుండా ఉన్నాయనంటే చాలా సంతోషపడాలి మనం. ఇలాంటిదే బహురూపి కూడా. ఎంత అద్భుతమైన రకం అంటే వైట్ రైసు కొద్దిగా దొడ్డుగా ఉంటుంది. మీరు దాన్ని రుచి చూశారంటే మనకు దేశవాళీ రకాలన్నింటిలోకి టేబుల్ వెరైటీస్ ఉన్నాయి కదా, రోజు తినేటువంటి దేశవాళీ బియ్యాల్లోకెల్లా అత్యంత రుచికరమైన బియ్యం అది. అలాగే కాల్షియం రిచ్ రైస్, ఆర్థరైటిస్కి చాలా ఉపయోగపడేటువంటి బియ్యం. మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఒక మిడిల్ ఏజ్ 30 దాటిందంటే మోకాలు నొప్పులు వస్తాయి, ఎముకల్లో బలం తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మంచి ఆహారం, రోజువారీ ఆహారంలో మీరు 2 పూట్ల వరెన్నం తినే అలవాటు ఉంటే బహురూపి తినచ్చు. 3 పూట్ల కొన్ని ప్రాంతాల్లో వరెన్నమే తినేటువంటి అలవాటు ఉంటుంది. అలా రోజువారీ తినచ్చు. అన్పాలిష్డ్గా తింటే మాత్రం చాలా అద్భుతమైన బియ్యం. అన్పాలిష్డ్గా తినేటువంటి వాళ్ళకి అదనంగా మనకు కలిగేటువంటి మరొక జబ్బుకి ఔషధంగా ఏంటంటే గ్యాసు, ఎసిడిటీ. మన వాళ్ళు పెద్దగా దాన్ని పట్టించుకోరు, అదొక జబ్బుగా కూడా పరిగణించరు. గ్యాస్ ఎసిడిటీ ఎందుకు వస్తుందని అంటే గట్ బ్యాక్టీరియా తగ్గిపోతే గ్యాస్ ఎసిడిటీ వస్తుంది. అలాగే మనం తినేటువంటి భోజనాల్లో ఎసిడిక్ ఫుడ్గా మనం కుక్కర్లో వండుతున్నాం. కుక్కర్లో మీరు ఏ వంటకం వండినా అది ఎసిడిక్ ఫుడ్ అవుతుంది. మట్టి పాత్రలో వండేటువంటి వాళ్ళం, కట్టెల పొయ్యిలో వండేటువంటి వాళ్ళం. సరే, ఇప్పుడు మనకు అవకాశం లేదు, గ్యాస్ స్టవ్లు వచ్చాయి. గ్యాస్ స్టవ్ల మీద కూడా మట్టి పాత్రలో మనం వండుకోవచ్చు, ఇతడి పాత్రలో వండుకోవచ్చు, కంచు పాత్రలో వండుకోవచ్చు. లేదంటే అడుగు మందంగా ఉన్నటువంటి స్టీల్ పాత్రలు వాడచ్చు. అల్యూమినియం పాత్రలో మీరు ఏ ఫుడ్ వండినా అసిడిక్ అవుతుంది. గ్యాస్ మన ప్రెషర్ కుక్కర్లో లేకపోతే కరెంట్ కుక్కర్లో మనం వండేటువంటివన్నీ కూడా అసిడిక్ ఫుడ్ అవుతుంది. అలాగే ప్రధానంగా దీన్ని వండుకునేటువంటి విధానంలో కూడా దేశవాళీ రకాల అన్ని రకాల బియ్యాలకి నేను కొన్ని కార్యక్రమాల్లో చెప్పాను, వంట వండించి అక్కడ నేర్పించాను కూడా. గంజి వంచి అన్నం వండుకోండి, నానబెట్టాలి. ఇది ముడి బియ్యం అయితే ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 1 కప్పు రైస్కి 8 కప్పులు వాటర్ వేయండి. మీరు నానబెట్టేటప్పుడే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 2 సార్లు కడిగి నీళ్లు చెందబోసేస్తాం. 8 కప్పులు వాటర్ అప్పుడే వేసి నానబెట్టేస్తాం. అది కాస్త ఇమురుతుంది. 2 కప్పుల వాటరు రైసు కాస్త ఉబ్బుతుంది. కాబట్టి మిగిలినటువంటి వాటర్ని మనం ఏ పాత్రలో వండుకుంటున్నామో ఉదయాన్నే మీరు వండే సమయంలో ఆ నీళ్లు సపరేట్ చేసి ఆ నీళ్లు బాగా బాయిల్ చేసి నానబెట్టిన బియ్యం అందులో వేసేస్తే ఒక 35-40 నిమిషాలకు ఉడుకుతుంది. ఆ ఉడికే బియ్యం మనం ముడి బియ్యం కాబట్టి మీరు తిన్నారు, అది పువ్వులాగా విచ్చుకుంటుంది, గింజ పగిలి ఉడుకుతుంది. ఎంత మెత్తగా మనం ఉడికించుకోవాలనో అంత మెత్తగా ఉడికించుకొని గంజి వంచాలి. 2 కప్పుల నుంచి 3 కప్పులు గంజి వస్తుంది. ఆ గంజి ఉంచి దాన్ని మరుసటి రోజు ఉదయం తాగితే ఇప్పుడు ఇందాక గట్ బ్యాక్టీరియా చెప్పాను చూడండి, ఆ గట్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, గ్యాస్ ఎసిడిటీ పోతుంది.
కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేటువంటి సమస్య ఉండదు. అంత అద్భుతమైనటువంటి బియ్యం ఇది. ఆ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు మీరు ఒక 10-15 డేస్ తినండి అన్న. 8 కప్పులు, 1 కప్పు రైస్కి 8 కప్పులు వాటర్ వేయండి. అంత వేసుకుంటే మీకు అన్నం పొడి పొడిగా వస్తుంది. ఎసురు ఎక్కువగా మనం పెట్టుకొని బియ్యం కొద్ది తక్కువ ఉన్నా పర్లేదు, సరాసరి నీళ్ళు మాత్రం వేయకండి ఎప్పుడు కూడా. అది కూడా ఎసిడిక్కి కొంత కారణం అవుతుంది. ఎందుకంటే మనం వరెన్నం మంచి ఫైబర్ కోసం తింటూ ఉన్నాం. తినేటప్పుడే మీరు నమిలేటప్పుడే తెలిసి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ మనం సపరేట్గా గంజిగా మనం వంచి దాన్ని ఫర్మెంటేషన్ చేస్తున్నాం, పులియ పెడుతున్నాం. ఈ బియ్యం కడిగినటువంటి నీళ్ళు లేదా బియ్యంని వండి గంజి వంచినటువంటి ఆ గంజిలో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా, మీరు నమ్ముతారో లేదో, మంచి దేశవాళీ ఆవు మజ్జిగలో కంటే కూడా దేశవాళీ ఈ బియ్యంలో వంచినటువంటి గంజి నీళ్ళు ఉన్నాయి చూడండి, అది ఫర్మెంటేషన్ చేసినటువంటి దాంట్లో ప్రోబయోటిక్స్ అనేవి 10 రెట్లు ఎక్కువ ఉంటాయి. నేను అనుభవపూర్వకంగా చూశాను, మేము అలాగే తింటున్నాం. అందరికీ వండుకునేటువంటి విధానం కూడా కస్టమర్లకు అవే చెప్తున్నాం కాబట్టి ఇది పురాతనమైనటువంటి బియ్యం. వండుకునేటువంటి విధానం కూడా పాత విధానమే ఉండాలి. మళ్ళీ కుక్కర్లో పెట్టి లేనిపోని సమస్యలు మనం తెచ్చుకోవడం కొద్దిగా ఇబ్బంది పడతాం. కాబట్టి కొద్దిగా సమయం మనం ఇంట్లో లేడీస్కి, ఇందాక మనం మాట్లాడుతూ లేడీస్ ఎంత వంటింట్లో ఎంత సమయం కేటాయిస్తారో ఇంటిల్లిపాద అంత ఆరోగ్యంగా ఉంటారు. అన్ని పనులు ఉంటాయి, మనకు వంట వండటం కూడా ప్రధానమైనటువంటి పని కదా. కాబట్టి కొద్ది ఓపిక తెచ్చుకొని నానబెట్టడం ఒకటి గుర్తుగా పెట్టుకొని నానబెట్టుకుంటాం. వండేంతసేపు అక్కడే ఉంటాం. ఉంచి గంజిని ఏం చేస్తామంటే ఒక మట్టి పాత్రలో ఫర్మెంటేషన్ చేస్తే మంచి ప్రోబయోటిక్స్ వస్తుంది. ఒక మట్టి మూకిడి తీసుకోండి, చిన్న మూకిడి తీసుకొని దాన్ని క్లాత్ కట్టేసేయండి, దాన్ని ఒక పక్కన ఉంచేసేయండి. మరుసటి రోజు ఉదయం దాన్ని కానీ తీసుకోగలిగితే అది కాస్త చిక్కబడుతుంది, మట్టి కుండ కాబట్టి. మరుసటి రోజు ఉదయానికి అది చిక్కబడినప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా స్మెల్ కూడా మారుతుంది, పులిసినట్టు స్మెల్ వస్తుంది, టేస్ట్ మారుతుంది. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 24 గంటలు ఫర్మెంటేషన్ చేసి ఈరోజు ఉదయం వండామనుకోండి, గంజి వంచాం, రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు మనం లిక్విడ్గా గంజిని తీసుకోవచ్చు. సాయంత్రం 5 దాటిన తర్వాత ఫర్మెంటేషన్ అయినటువంటి మజ్జిగ కానీ పులిసినటువంటి గంజి కానీ తీసుకోకూడదు. అది మళ్ళీ గ్యాసు రిటర్న్ చేస్తుంది. కాబట్టి గ్యాస్ ఎసిడిటీ తగ్గాలి అని అంటే వండుకునేటువంటి విధానం, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అన్ని రకాల బియ్యం, అన్నం వండుకోవడం మాత్రం గంజి వంచి అన్నం వండుకోండి. ఎసురు ఎక్కువగా పెట్టుకోండి. ఒక పూట వండేటప్పుడే మీకు తెలుస్తుంది ఎంత నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి, అన్నం పొడి పొడిగా రావాలంటే ఎంత తగ్గించాలనేటువంటి తెలుస్తుంది. దీని ప్రకారం వండుకోగలిగితే గ్యాసు ఎసిడిటీ అది జబ్బు కాదని చెప్పి అనుకుంటాం, కానీ దానివల్ల వచ్చేటువంటి తీవ్రమైనటువంటి జబ్బులు చాలా ఉంటాయి. ఈ గట్ బ్యాక్టీరియా తగ్గిపోయి మన పెద్ద పేగుకి చిన్న పేగులకి క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. ఈ మధ్య మన డాక్టర్లు చెప్తూ ఉంటారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, లేకపోతే మిగిలినటువంటి అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేశారంటున్నారు కదా. గట్ బ్యాక్టీరియా పూర్తిగా తగ్గిపోయి కొంతమందికి పేగుల్లో ఉన్నటువంటి మలం ఉంది కదా, మలం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు, డాక్టర్లే చెప్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ వదిలిపెట్టి అది ఎలాంటి వాళ్ళ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ మలం అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మలం ట్రాన్స్ప్లాంటేషన్ చేసి గట్ బ్యాక్టీరియా డెవలప్ చేస్తూ ఉంటారు. లేదంటే అది క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది, పేగులకు వచ్చేటువంటి క్యాన్సర్గా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్యాప్సూల్గా ఇస్తున్నారు. మీకు అర్థమవుతుందా క్యాప్సూల్గా ఏమి ఇస్తున్నారని? మలం అంటే మంచి బ్యాక్టీరియా ఉండేటువంటి మలాన్ని మన శరీరంలో ఆల్రెడీ ఉంది. మనం తీసుకున్నటువంటి విషాహారం వల్ల ఆ గట్ బ్యాక్టీరియా మొత్తం కోల్పోయేటట్టు మనం చేస్తున్నాం. విషరసాయనాలు, అలాగే ఎసిడిక్ ఫుడ్, రకరకాల ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, వింత వింత ఆహారపు అలవాట్లన్నీ వస్తూ ఉంటాయి. ఎవరో చెప్పారని ఒక ఆ డైట్ ప్లాన్ తీసుకోవడం, ఇంకొకటి డైట్ ప్లాన్లు తీసుకోవడం, పూర్తిగా అనాదిగా మీరు చూడండి. ఇప్పుడు మా నాన్న 76 సంవత్సరాల వయసు, ఆయన 3 పూట్ల అన్నమే తింటాడు, ఉదయం చద్దన్నమే తింటాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. చద్దన్నానికి మించినటువంటి మరొక అన్నం మరొకటి లేనే లేదు. మనకు రాయలసీమ ప్రాంతంలో మనం చద్దన్నం తిని బతికినటువంటి వాళ్ళం. చద్దన్నంలో B కాంప్లెక్స్ ఉంది, B12 విటమిన్ ఉంది, గట్ బ్యాక్టీరియాని డెవలప్ చేసేటువంటి మంచి ప్రోబయోటిక్స్ ఉన్నాయి. మజ్జిగే అక్కర్లేదు. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, అన్నం వండేటప్పుడు వచ్చినటువంటి గంజి, అన్నం కడిగినప్పుడు వచ్చేటువంటి నీళ్ళు ఉన్నాయి చూడండి, అందులో కూడా దాంట్లో వేయచ్చు. మీకు విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి వెళ్తే లచ్చింగ్ పులుసు అని ఒక వంటకం ఉంది, తెలుసా ఎవరికైనా? లచ్చింగ్ పులుసు అంటారు, లక్ష్మీ పులుసు, లచ్చింగ్ పులుసు. ఏం చేస్తారంటే ఒక 4 రోజులు లేదా 5 రోజులు బియ్యం కడిగినటువంటి నీళ్ళంతా ఒక కుండలో పోస్తారు, ఒక చెట్టు కింద పెట్టేసి క్లాత్ కట్టేస్తారు. అలాగే వంచినటువంటి గంజి నీళ్ళు ఉన్నాయి కదా, దాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేస్తారు.
బియ్యం కడిగిన నీళ్లు, వంచిన నీళ్లు 2 తీసుకెళ్ళి వేసి 5 రోజులు అలా 3 పూట్ల అన్నం వండితే 3 పూట్ల తీసుకెళ్ళి వేస్తారు. 5 రోజులు చెట్టు కింద పెట్టి క్లాత్ కడతారు. ఎందుకోసం అంటే మంచి బ్యాక్టీరియా దాంట్లోకి వెళ్తుందంట. వెళ్ళిన తర్వాత 5 రోజుల తర్వాత ఏం చేస్తారంటే ఆ కుండను తీసుకొచ్చి పైన తేటగా ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు మాత్రం పక్కకు తీసేసి కింద కాస్త స్టిక్కీగా ఉంటుంది, అంటే థిక్గా ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు వంటకు ఉపయోగిస్తారు. ఏం చేస్తారంటే అన్ని రకాల కూరగాయలు తరిగి దాంట్లో వేసి బాయిల్ చేస్తారు. కట్టెల పొయ్యిలో పెట్టి కట్టెలు వేసి బాయిల్ చేసి లాస్ట్లో తాలింపు కోసం నూనె వేసి కొద్దిగా తాలింపు వేసి దాంట్లో వేసేస్తారు. ఇందులో అది రుచి ఉంటుంది. మనం ఇందాక చెప్పాము ప్రోబయోటిక్స్గాను మారుతుంది, గట్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది. ఒక వంటకమే వంచినటువంటి నీళ్లు, కడిగినటువంటి నీళ్ళకి ఒకవైపు ఒక ప్రాంతంలో వంటకమే ఉంది. ప్రాచీనమైనటువంటి ఆహారపు అలవాట్లు, ప్రాచీనమైనటువంటి వంటకాలు మనం కానీ తెలుసుకోగలిగితే, వాటిని తినగలిగితే చాలు. ఇందాక చెప్పినట్టు ఈ వింత భోజనాలు, వింత ఆహారాలు మనం వాటికి జోలికి పోకపోవడమే మంచిది. ఇప్పుడు ఈ స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ప్రత్యేకించి ప్రతిసారి మళ్ళీ ఆడపిల్లలు అంటే కోపం వస్తుంది మీకు. ఎవరు ఈ పానీపూరి బండ్ల దగ్గర ఎవరు ఉంటారంటే కాలేజీ ఆడపిల్లలే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఎంత మధురంగా చేసినా ఆ పదార్థం నచ్చదు, కానీ వాడు 4 రోజులకు 3 రోజులకు ముందే అన్నీ కలిపి పెట్టుంటాడు. ఎక్కడ నీళ్ళు కలుపుతాడో తెలియదు, ఏ విధంగా తయారు చేస్తాడో తెలియదు. దానికి మాత్రం ఆ రుచికి మాత్రం అలవాటు పడుతూ ఉంటారు. అలాగే అనేక రకాల సాసులు కలిపినటువంటి ఈ మన గోబీ మంచూరి కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్లు కానీ ఇవి తింటూ ఉంటారు. ఫ్రైడ్ రైస్ తినడం వల్ల మన గట్ బ్యాక్టీరియా పూర్తిగా పడిపోతుంది. అన్నం ఒకసారి ఉడికించినటువంటి అన్నం ఆయిల్లో ఫ్రై చేయడం సరైనది కాదు. అది మన కల్చరు కాదు. అది ఎక్కడో చైనీస్ ఫుడ్ అని అంటారు. చైనా వాళ్ళు తిననటువంటి ఆహారం అనేటువంటిది ఉండదు, వాళ్ళకి లేనటువంటి ఆహారపు అలవాట్లు అనేటువంటివి ఉండవు. ఆ దేశంలో ఎన్ని రకాల జబ్బులు అక్కడి నుంచే వస్తాయి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మంచి ఆహారం మంచిగా వండుకొని రుచిగా మనం తినగలిగితే, తృప్తిగా తినగలిగితే మంచి గట్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఇలాంటి పరిస్థితులు మనకు ఏర్పడవు. కాబట్టి బహురూపి మనం మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి టేబుల్ వెరైటీ, అది హై ఈల్డ్ వెరైటీ. మీరు రైతులుగా మీరు పండించదలిస్తే మీరు పోటీపడి మరీ పండించవచ్చు. 30 క్వింటాలు వస్తుంది, 40 క్వింటాలు వస్తుంది, 45 క్వింటాలు కూడా వస్తుంది. విజయరామ్ సార్కి ఆయన పొలంలో 45 క్వింటాలు వచ్చాయంట బహురూపి బియ్యం. ఆయన ఎప్పుడు పదే చెప్పేటువంటి టేబుల్ వెరైటీస్లో బహురూపి మొట్టమొదటిదారుగా ఉంటుంది. ఆయనకంటే ఇంకొక రైతు పండించాడంట, 60 క్వింటాలు పండించాడంట. మన సాయిలు ఆరోగ్యంగా ఉంటే ఎంత పంట రావాలనో అంత పోటీపడి మరీ పండించవచ్చు బహురూపి అనేటువంటి రకం. అది వర్షాకాలం మాత్రమే అనుకూలమైనటువంటిది. 140 నుంచి 150 రోజుల పంట కాలం. ఎత్తు 4.5 నుంచి 5 అడుగులు ఎత్తు వస్తుంది. 5 అడుగులు ఎత్తు వచ్చినా పైరు కింద పడదు. ఇది కాస్త లోతట్టు ప్రాంతాల్లో కూడా పండించుకోవచ్చు. ఇందాక మనం కాలాబాటి చెప్పామే, కాలాబాటి వర్షాకాలంలోనే పండేది. 5 అడుగుల ఎత్తు వరకు పడదు, 5 అడుగులు దాటిందంటే కింద పడిపోతుంది. బహురూపి పంట కింద ఒరిగిపోదు, హై ఈల్డ్ వెరైటీ అది. మనం ఒక పైరు నాటి దాని దుబ్బు మనం చేతికి తీసుకున్నామంటే సరిపోదు, మన ఒక దోసడికి సరిపోదు, అంత ధాన్యం వస్తుంది. మంచి దిగుబడి వచ్చేటువంటి రకం ఇది బహురూపి మనం తిన్నటువంటి వాటిలో. అలాగే రెడ్ రైస్ తిన్నారు మీరు, రెడ్ రైసు పొడి అన్నంగా, అలాగే రెడ్ రైస్ పెరుగన్నంగా తిన్నారు కదా. కుల్లాకర్ అనేటువంటి రైస్ నవారా ఎక్కువసార్లు పెట్టాం. ఈరోజు మీకు వండి పెట్టినటువంటి బియ్యం ఏంటంటే కుల్లాకర్. కుల్లాకర్ ఏంటంటే ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, రైతులు చిన్నప్పటి నుంచి పెట్టదగినటువంటిది ఆడపిల్లలకి కుల్లాకర్ అనేటువంటి బియ్యం. కుల్లాకర్, పూంగార్, ఈ 2 పేర్లు నోట్ చేసుకోండి. ఈ రెండింటికి వ్యత్యాసం చెప్తాను నేను. కుల్లాకర్ ఏంటంటే పంట కాలం చాలా తక్కువ కాలం, 90 రోజులకు వచ్చేస్తుంది పంట, ఒకే 90 రోజులు. బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది, కాస్త దొడ్డు రకం. మెట్ట పంటకి చాలా అనుకూలం. మీరు ఖరీఫ్, రబీ 2 కాలాల్లోనూ పండించుకోవచ్చు. వర్షాకాలంలోనూ పండుతుంది, వేసవి కాలంలోనూ పండుతుంది. వేసవి కాలంలో కొద్దిగా తేమ శాతం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. దిగుబడి మీకు 15 క్వింటాలు వస్తుంది కుల్లాకర్ అనేటువంటి రకం. ఇది దీంట్లో ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఆడపిల్లలకే ప్రత్యేకమైనటువంటిది చిన్నప్పటి నుంచి ఎందుకోసం పెట్టాలి అని అంటే, ఆడపిల్లలు ఎదిగేటువంటి క్రమంలో వచ్చేటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, శారీరక మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులు, అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని తగ్గిస్తుంది. ప్రత్యేకించి ఇప్పుడున్న రోజుల్లో మనకు విజయరామ్ సార్ దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఎవరికి ఈ రైస్ని ఎవరికి ప్రిఫర్ చేస్తున్నాడంటే, ప్రెగ్నెంట్ ఉమెన్కి, గర్భం దాల్చినటువంటి మహిళకు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మనకు సహజంగానే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి
ఐరన్ డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. అలాగే థర్డ్ మంత్ అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎంత బలవర్ధకమైన ఆహారం అంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎర్ర బిళ్ళలు ఇస్తూ ఉంటారు ప్రెగ్నెంట్ ఉమెన్కి. అది మన ఐరన్ ట్యాబ్లెట్. అది ఆ ఐరన్ ట్యాబ్లెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉన్నటువంటి బియ్యం. మీ వెరైటీస్ అన్నీ గమనించండి. దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఎరుపు రంగు బియ్యమే ఉంటుంది, ట్రెడిషనల్ వెరైటీస్. దక్షిణ భారతదేశంలో మన ఏపీ, తెలంగాణ తీసుకోవచ్చు, తమిళనాడు, కర్ణాటక, కేరళ. దాదాపు ఒక 250 నుంచి 260 రకాలు ఉన్న ఎరుపు రంగు బియ్యం. నా దగ్గర ఉండే 55 రకాల్లో 18 రకాలు ఎరుపు రంగు బియ్యమే ఉంది, మన లోకల్ వెరైటీ. మీరు ఇందాక చెన్నంగి బియ్యం అనంతపురం అని చెప్పన్నారే, చెన్నంగి బియ్యం కూడా ఎరుపు రంగే. అలాగే గంసాల్ అనేటువంటిది కూడా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటిది. ఆ గంసాల్ వెరైటీ కూడా ఎరుపు రంగే. ఎరుపు రంగు బియ్యంలో యాంథోసైనిన్ అనేటువంటి ఒక ఔషధం ఉంటుంది. ఈ యాంథోసైనిన్ అనేటువంటి ఔషధం మనం సమృద్ధిగా తీసుకుంటే క్యాన్సర్ రాదు. మన మెడికల్ రిపోర్ట్లో చెప్తున్నటువంటిది, డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది, షుగర్ని రానివ్వదు, మంచి ఫైబర్ ఉన్నటువంటి బియ్యం ఇది. అలాగే ఐరన్ సమృద్ధిగా ఉన్నటువంటిది. ఐరన్ ఉన్నటువంటి రైస్ వెరైటీస్ చాలా తక్కువ. కాబట్టి ఇందులో ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఉమెన్స్, మన ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఇస్తూ ఉంటారు. నార్మల్ డెలివరీకి కావలసినటువంటి శరీర సామర్థ్యం పెరుగుతుంది వాళ్ళకి. 7th మంత్ అప్పుడు సహజంగానే డయాబెటిక్ గురవుతూ ఉంటారు, ప్రోటీన్ ఎక్కువ ఇస్తుంటారు. 6th మంత్ నుంచి డాక్టర్లు ప్రోటీన్ ఎక్కువ ఇవ్వండి, చేపలు ఎక్కువ తినిపించండి, చికెన్ పెట్టండి, మటన్ పెట్టండి అని అంటారు. అట్లాగే స్ప్రౌట్స్ ఎక్కువ తినిపించండి అట్లని. ఈ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తినే కొద్దీ ఏమవుతుందంటే షుగర్ అటాక్ అవుతుంది. ఈ రైస్ తింటే అలాంటి వాళ్ళకి షుగర్ రాదు. 7వ నెలలో ఒకవేళ షుగర్ ఉందని చెప్పి బయటపడిందంటే అది 9వ నెల వరకు కొనసాగితే పుట్టబోయేటువంటి బిడ్డకు కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రైసు ప్రత్యేకించి గర్భిణీ మహిళలకు గొప్పదైనటువంటి వరంగా చెప్పచ్చు. చాలామంది 3వ నెల నుంచి తీసుకొని 3 కేజీల బరువు, 3.5 కేజీ బరువు బిడ్డలను కని నార్మల్ డెలివరీలో కన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవి ఈ వరి విత్తనాల గురించి తెలుసుకున్నప్పుడు, ఇన్ని గుణాల గురించి తెలుసుకున్నప్పుడు, రైతుగా నేను ఆ సీడ్ తీసుకున్నప్పుడు చాలా గొప్పదైనటువంటి ఆలోచన కలిగేది. నేను ఇలాంటి వాళ్ళకే పండించి ఇవ్వాలనేసి. నా దగ్గర ఉండే చాలా రకాలు మెడిసినల్ ప్రాపర్టీస్ వెరైటీసే ఎక్కువ ఉన్నాయి. మెడికేటెడ్ వెరైటీస్ అని చెప్పాను 3 రకాల్లో. ఈ మెడికేటెడ్ వెరైటీసే ఎక్కువ ఉన్నాయి. ఎవరికి ఆ రైస్ అవసరమో వాళ్ళకి కానీ మనం చేర్చగలిగితే రైతుగా మనకు వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువ, మనకు వచ్చేటువంటి పుణ్యం అసలు వెలకట్టలేనిది. వరి పండించే రైతు కెమికల్లోనా లేకపోతే ఇంకొకరిలోనా లక్షల్లో ఏం ఆదాయం రాదు. కెమికల్లో పండించే వాళ్ళకి 10,000 ఆదాయం వస్తే, న్యాచురల్ ఫార్మింగ్లో మనం ప్రకృతి వ్యవసాయంలో పండించేటువంటి వాళ్ళకు 30,000 వస్తుంది. అంటే ఇంకో 20,000 ఎక్కువ రావచ్చు. శ్రమ ఒకటే, కష్టం ఒకటే. కాకపోతే దాని కారణంగా తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఉంది చూడండి, అంత సంతోషం అనిపిస్తుంది. నేనైతే అలాంటి అనుభూతి చెందుతున్నా. చాలా వరకు పొలం దగ్గరకు వస్తారు, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి బియ్యం వల్ల షుగర్ తగ్గింది, నాకు నార్మల్ డెలివరీ అయింది. నేను అండమాన్ నికోబార్ దీవులకి పంపించాను సార్, మొబైల్లో కూడా ఉంది. అండమాన్ నికోబార్ దీవులకి ఒక కస్టమ్స్ ఆఫీసర్, అక్కడ పనిచేసేటువంటి కస్టమ్స్ ఆఫీసర్ నా గురించి తెలుసుకొని యూట్యూబ్లో మా మిస్సెస్కి సెకండ్ ప్రెగ్నెంట్ అండి, సెకండ్ డెలివరీకి కుళ్ళాక రైస్ కావాలి, మీ దగ్గర ఉంటే పంపించండి అని అంటే 3 పార్సల్ పంపించాను, 5 కేజీలు, 15 కేజీస్ పంపించాను. డెలివరీ అయిన తర్వాత నెల తర్వాత మెసేజ్ పెట్టాడు, పాప పుట్టిందండి, నెల రోజులకే మెడ నిలిచింది, నార్మల్ డెలివరీ అయింది అట్లని. ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయ్యి సెకండ్ డెలివరీకి నార్మల్ డెలివరీ అయిన సందర్భాలు ఉన్నాయి ఈ బియ్యం తింటే. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు అవి. ఒక రైతుగా మనకు ఇంతకంటే సంతృప్తి, గొప్పదైనటువంటి సంతృప్తి ఉండదు కదా. ఎంతంత అయిపోయింది రేట్ అన్నా. నేను అనేది రేట్ రివీల్ చేయడం ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు. నా దగ్గర ఒకలాంటి ఖర్చు అవుతుంది, నేను ఇంట్లో అందరం కష్టపడుతున్నాం. నాకంటే ఇంకో రైతుకి ధర ఏమంటారు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ధర ఇక్కడ రైతే నిర్ణయించాలి. నేను నిర్ణయించిన ధర చెప్పమంటే చెప్తాను, నా రేటు చెప్తే మళ్ళీ నీ రేటు కూడా అదే అడుగుతారు. నువ్వు పండించిన తర్వాత నువ్వు నిర్ణయించు ధర. నేను 120కి ఇస్తున్నా, సీక్రెట్ ఎందుకు, 120 రూపాయలకి ఇస్తున్నాను. లాస్ట్ ఇయర్ వరకు 100 రూపాయలకి ఇచ్చాను. మనకు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, కూలీల ఖర్చు పెరిగిపోయింది. 120 రూపాయలకి ఇస్తున్నా. సంతోషంగా తీసుకెళ్తున్నారు, ఎవ్వరు బార్గెయిన్ చేయడం లేదు. ప్రెగ్నెంట్ ఉమెన్కి బియ్యం కావాలండి, కుళ్ళాక రైస్ ఉందని అడుగుతారు.
ఉన్నాయండి అంటున్నా. 10 కేజీల బియ్యం ఎంత అంటే కాస్ట్ చెప్తున్నా 1200, సంతోషంగా తీసుకెళ్తున్నారు. చాలా, అంతకుమించి ఏం కావాలి? అది ఇట్లాంటి బియ్యం మనం తీసుకోగలిగితే, మనం పండించగలిగితే మన ఇంటిల్లిపాది. ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం అని చెప్పానన్నా, ప్రెగ్నెంట్ ఉమెనే తినాలన్నా, మిగిలిన వాళ్ళు జెంట్స్ తినకూడదనంటే అందరూ అన్ని రకాలు తినొచ్చు. ఇది వరే, మెడిసిన్ కాదు. ఎవరికైతే ఇబ్బంది ఉందో అది మెడిసిన్గా మారుతుంది తిన్న తర్వాత, జీర్ణం అయ్యేటువంటి క్రమంలో. ఎవరికి జబ్బు లేదో వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఈ బియ్యం ఇస్తుంది జీర్ణం అయ్యేటువంటి క్రమంలో. కాబట్టి అది వేరే రకంగా అర్థం చేసుకోవద్దండి. వీళ్ళకే ఈ రకం, ఇంకొకరికి తినకూడదేమో అని చెప్పి రిస్ట్రిక్షన్ అయితే లేదు. ప్రత్యేకించి మనకు ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రైస్ ఉండేటువంటిది. అది ఎలా నిర్ణయించబడేటువంటిది, దీనికి ఏమైనా ల్యాబ్ టెస్ట్ ఉందానంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. అయిపోయింది సార్. నెక్స్ట్ ఇంకొక రకం పూంగారు నోట్ చేసుకోండి. పూంగారు అనేటువంటి వరి రకం ఉంది. పూంగారు అనేటువంటి వరి రకం తమిళనాడుకు చెందింది. కుళ్ళాకర్ కూడా తమిళనాడుకు చెందినదే. 1950s కంటిన్యూస్గా ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి. ఇది కుళ్ళాకర్ అనేటువంటి రకం 90 రోజులు అయితే, పూంగారు అనేటువంటి రకం కూడా 90 రోజులే. మనకి ఇప్పుడు 110 రోజులు పడుతోంది. నాట్లేసిన కొన్నాళ్ళకి వరదలు వచ్చాయి, పొలం మొత్తం మునిగిపోయింది. 30 రోజుల పాటు నీళ్ళల్లోనే మునిగి ఉంది పంట. ఏదైనా ఒక 30 రోజులు వరి పంట నీళ్ళల్లో మునిగిపోతే పూర్తిగా పాచిపోతుంది కదా, పంట అక్కడ ఉండే అవకాశం లేదు కదా. కానీ ఈ పూంగారు అనేటువంటి రకం అక్కడ తమిళనాడు రైతులు ఇప్పటికీ గర్వంగా చెప్తూ ఉంటారు. 30 రోజులు నీళ్ళల్లోనే ఉండి కూడా 30 రోజుల తర్వాత ఎప్పుడైతే పొట్టకర్ర ఈనుతుందో అప్పుడు అది పొట్టకర్ర ఈనుతూ పైకి వచ్చిందంట. పైకి వచ్చి అది పంట వాళ్ళు హార్వెస్ట్ చేసుకున్నారు. మోకాల్లోతు నీళ్ళు ఉంది, 30 రోజులు పంట మునిగే ఉంది, అయినా కానీ పంట తీసుకున్నారు. ఇలా వరుసగా 4 సంవత్సరాలు ఫ్లడ్స్ వస్తే ఈ 4 సంవత్సరాలు కొన్ని వందల రకాలు కొట్టుకుపోయాయి, అక్కడ అంతరించిపోయాయి. ఒకే ఒక రకం నిలబడినటువంటి రకం పూంగారు. ఈ పూంగారు ఈ 4 సంవత్సరాలు పండిస్తే వాళ్ళ దగ్గర ఒక రకమే కదా ఉంది, ఆ రకమే కదా రిపీటెడ్గా తినాలా. ఆ రకం తినిన తర్వాత వాళ్ళలో కలిగినటువంటి మార్పులు మన జెంట్స్తో కంటే మహిళల్లో వచ్చినటువంటి మార్పులు చూశారు వాళ్ళు. దాన్ని ఉమెన్స్ రైస్ అంటారు. దాన్ని పూంగారు అనేటువంటిది పేరు ఎందుకు పెట్టారని అంటే, తమిళంలో పొన్ను అంటే మహిళ అని అర్థం, కార్ అంటే ఒక సీజన్, ఆ సీజన్లో వేసుకునేటువంటిది అని అర్థం. మహిళలకు సంబంధించినటువంటి బియ్యంగా పేరు పెట్టారు ఉమెన్స్ రైస్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పూంగార్ రైస్ బెనిఫిట్స్ అని కొట్టారంటే ఉమెన్స్ రైస్ అని వస్తుంది డిస్ప్లేకి. దాన్ని వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం సహజంగా జరుగుతూ ఉంటుంది, ఋతుక్రమం సమయంలో అంటే మంత్లీ పీరియడ్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అలాగే హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువగా ఉండటం, ఇవన్నీ సహజంగా మహిళల్లో ఉండేటువంటి సమస్యలు అయితే, దీంతోపాటు పీసీఓడి ప్రాబ్లంకి ఇది అద్భుతమైనటువంటి మెడిసిన్గా అక్కడ పనిచేసింది. అలాగే అక్కడ వాళ్ళు 4 సంవత్సరాలు తిన్న తర్వాత ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ మహిళలు చెప్పినటువంటి విషయాలు, ఈ అనారోగ్యాలన్నీ కూడా పోయాయి. అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాన్ని సమాచారం అలాగే ఉంచారు. అప్పటి నుంచి ఆ రైస్ని ప్రచారం చేశారు కూడా. ఇప్పుడు ఈ రోజుల్లో అతిపెద్ద సమస్య ఏంటంటే మహిళలకి ఫైబ్రాయిటిస్, రక్తపు గడ్డలు గర్భసంచిలో కానీ లేదా శరీరంలో ఇంకా ఇతర భాగాల్లో కానీ రక్తపు గడ్డలు వస్తూ ఉంటాయి. అది ప్రమాదం కాదు అని అంటూ ఉంటారు డాక్టర్లు, కానీ ఒకవేళ అది ప్రమాదకరమైన స్థితికి వెళ్తే అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. గర్భసంచిలో గడ్డలు రాగానే ఆపరేషన్ ఒకటే దానికి సొల్యూషన్ అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఆపరేషన్ చేసేటువంటి సర్జను ఇంకో మాట చెప్తాడు, ఆపరేషన్ చేసిన తర్వాత అది పూర్తిగా తొలగిపోదు, మళ్ళీ ఇంకెక్కడైనా వచ్చే అవకాశం ఉంది. అది రక్తపు గడ్డలు పదే రావడం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం తింటున్నటువంటి ఆహారం, మనం ఉంటున్నటువంటి వాతావరణం, మనకున్నటువంటి లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా కారణమే సార్. సీడు ఇప్పుడు రైతులు చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి సీడ్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. ఇప్పుడు ఈ వరి రకాల గురించి మీకు వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే మిగిలినటువంటి వాటిలో కూడా చెప్తాను. మీరు ఏం చేయాలంటే, 1/2 కేజీ విత్తనం ఇస్తున్నాం. ఈ 1/2 కేజీ విత్తనం మీకు ఎంతవరకు సరిపోతుందనేది మీ ప్రశ్న అయితే, మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా మీకు వచ్చినటువంటి విత్తనం ఏదో ఆ పేరు నాకు చెప్పి ఫోన్ చేస్తే చాలు, మీకు ఎన్ని ఎకరాలకైనా ఇస్తాను నేను. ఇస్తూ దాన్ని గుణగణాలు చెప్పినప్పుడు దాన్ని పండించుకోండి, సంతోషంగా తినండి. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన 1/2 కేజీకి నెక్స్ట్ ఇయర్ ఇదే కార్యక్రమానికి వచ్చినప్పుడు 1 కేజీ విత్తనం తిరిగి ఇవ్వండి. విత్తనం ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న విషయం మొత్తం విత్తనమే చాలా విలువైన సంపద అన్నాం. పండించాం, పంట అయిపోయింది, మిషన్ వచ్చింది, కోసేసాం, మొత్తం మిల్లుకి వేపించేసినాం అని చెప్పనే సమాధానాలు దయచేసి వద్దు. విత్తనం వల్లనే మొత్తం కోల్పోయాం మనం. ఈ విత్తనాలైనా సరే దాచుదాం. మాకు చెప్పానే 10 గింజలు ఇస్తారు, అంతకుమించి ఎక్కువ ఇవ్వరు. 1/2 కేజీ విత్తనం అంటే దాన్ని చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. లేదు సరిపోదంటే ఎకరాల కొద్దీ మేము ఇస్తాం కాక.
కాబట్టి వీటిని లక్షణంగా పండించుకోండి, ఆరుతడిలోనే పండించండి. మీకు దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసినా నేను చెప్తాను ఏ ఏ రకాల విత్తనాలు ఎలా పండించాలి ఏంటి అనేది. అర్థమైందా అన్న? 6300 6300 27 502 6300 27 502. ఈ విత్తనాల కోసం రాష్ట్రాలు తిరిగాం. ఈ విత్తనాలు 2 సంవత్సరాల నుంచి అనుకోవడం, ఏదైనా ఒక చిన్న కార్యక్రమం ఎవరైనా స్పాన్సర్ చేస్తే విత్తనాలు రైతులకు వితరణగా ఇద్దాం. పోగొట్టుకున్న విత్తనాలు మళ్ళీ రైతుకు వస్తే కనీసం ఆ సంతోషం వేరుగా ఉంటుంది. అది వాసన సంస్థ వాళ్ళకి ఈ 2 సంవత్సరాల్లో వాసన సంస్థ వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఇది ఈ రోజుకి నెరవేరింది. నెక్స్ట్ ఇయర్కి ఇంతకంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. 1/2 కేజీ ఇచ్చాను, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఇంకొద్దిగా ఎక్కువ ఇస్తాను, ఇంకొన్ని రకాలు ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు 10 రకాలు తీసుకొచ్చా. మీకు ఏ రకం వచ్చినా ఈ రకం వద్దని చెప్పకుండా పండించండి. అన్నీ మంచి రకాలే, మన ప్రాంతంలో పండదగినటువంటి రకాలు. మీకు ఏ రకం వచ్చిందో ఆ రకాన్ని జాగ్రత్త చేయండి చాలు. నెక్స్ట్ ఇయర్కి ఇంకో రకం ఇమ్మన్నా ఇస్తాను, 4 రకాలు ఇమ్మన్నా ఇస్తాను. ఒక పంట అనుభవం వస్తే చాలు, మీకు సరిపోతుంది. అలాగే 1/2 కేజీ విత్తనంలో మీరు ఏదైనా 1-2 కేలీలని మీకు అనిపించినా దాన్ని తీసేయండి, రిమూవ్ చేసేయండి. 1/2 కేజీ విత్తనం కాబట్టి మీరు చేత్తోనే కోసి కొట్టించండి. ఆ 1/2 కేజీ విత్తనం నుంచి ఒక 150-200 కేజీల విత్తనం మీరు తయారు చేయొచ్చు. అక్కడి నుంచి మీకు ఇంకెవరికైనా ఇవ్వాలనిపించినా కానీ విత్తనం నాణ్యమైనటువంటి విత్తనం ఇవ్వచ్చు. మళ్ళీ ఒకసారి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మనం హెచ్డిఎఫ్సి సిఎస్ఆర్ ప్రోగ్రాంలో భాగంగా చేశాము. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు మీకు చూసే ఉంటారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహణకు మరియు ఈ దేశీయ విత్తనాల ప్రోత్సాహానికి గాను మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళ ఎఫ్డిపి అనే ప్రోగ్రాం ద్వారా ఫోకస్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు మనకు స్పాన్సర్ చేశారు ఈ కార్యక్రమాన్ని. మరియు రైతులతో దేశీయ విత్తనాల గురించి చేయించడం, వాటిని మనం ప్రాచుర్యంలోకి తీసుకురావడం, తర్వాత ఎన్బిపిజిఆర్ అంటే ప్రభుత్వంలో కూడా మనకు దేశీయ విత్తనాలను దాచడానికి ఎన్నో సంవత్సరాలైన పాత విత్తనాలను పొందుపరచడానికి ఒక జీన్ బ్యాంక్ ఉంటుంది. ఆ జీన్ బ్యాంకులో తీసుకెళ్ళి మన చట్టంలోకి వెళ్ళి సీడ్ యాక్ట్ ఉంటుంది అన్నమాట. సీడ్ యాక్ట్లో మన ఏ విత్తనాలు ఉండాలి, వాటి గుణగణాలు ఏంటి, విత్తన చట్టం ఏంటి, వాటన్నిటిలో తీసుకుపోయి దాన్ని మళ్ళీ మనం ఆ యాక్ట్లో చేర్చి వాటన్నిటినీ ప్రాచుర్యం చేయడానికి గాను ఈ కార్యక్రమం ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇంకొక 2 సంవత్సరాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా చేశాం. తర్వాత మళ్ళీ మీరు అనొచ్చు హెచ్డిఎఫ్సి సిఎస్ఆర్లో చేస్తున్నారు, రైతులతో ఎందుకు 100 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించారు? రైతులతో 100 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించింది విత్తన నిధి. అంటే మనం ఈ 3 సంవత్సరాలు ప్రోగ్రాం అయిపోయే లోపల దేశీయ విత్తనాలకు గాను ఒక నిధి రైతుల ద్వారా ఏర్పాటు చేయబడాలి, రైతులతో చేయాలి. అయితే మీరు ఇచ్చిన 100 రూపాయల్లో 60 రూపాయలు 1/2 కేజీ విత్తనానికి గాను చందుల్ రెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది. 40 రూపాయలను మనం మన దేశీయ విత్తన నిధిగా ఇప్పుడు మనకు 108 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారందరికీ విత్తనం ఇస్తారు. తర్వాత వీటితో పాటు మనము సిఎస్ఆర్ ప్రోగ్రాంలో భాగంగా అనేక రకాల విత్తనాలు పండించారు. అవి కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. దానికి కూడా కొంత నిధి ఏర్పాటు చేసుకొని మనం ఈ 3 సంవత్సరాల్లో దేశీయ విత్తనాలను పెంపొందించుటకు, తర్వాత వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి రైతు సంఘాలతో కలిపి ఒక నిధి ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అంతా రిజిస్ట్రేషన్ ఈ ప్రాసెస్ అంతా చేశాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ తర్వాత పేరు పేరున ధన్యవాదాలు. అట్లే ఈ కార్యక్రమాల్లో మీడియా పార్ట్నర్గాను తర్వాత మనకు ఎంతోమంది రైతులకు అందిస్తున్నటువంటి బ్యాక్ టు రూట్స్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లనే ఈ కార్యక్రమాన్ని అంటే ఇంతవరకు మనం శ్రద్ధగా వింటున్నాము, తర్వాత దీన్నంతటినీ బాగా అర్థం చేసుకుంటున్నాము. అర్థం చేసుకున్న దాన్ని
ఆలోచించి అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ ఫీల్డ్లో కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను ఇచ్చినందుకు గాను చందుల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లనే మన పార్ట్నర్ సంస్థలైన మైరాడా, సిఎస్ఏ, రిడ్స్, జనజాగృతి, తర్వాత ఎఫ్ఈఎస్ సంస్థలు, తర్వాత వీళ్ళందరూ కూడా మనకు ఈ కార్యక్రమంలో సహకారం అందించి తర్వాత వాళ్ళ రైతులతో కూడా ప్రతి రైతు దేశీయ విత్తనాలను పెంపొందించాలనే ఉద్దేశంతో అందరూ ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నందుకు అందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లనే రైతు సంఘాలైనటువంటి వాయిల్పాడు ప్రకృతి రైతు సంఘం మరియు నల్లచెరువు జనజీవన మండల రైతుల సంఘం, ఆదర్శ రైతు సంఘం అమ్మడగూరు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. తర్వాత ఈ కార్యక్రమానికి మనకు కావాల్సిన వసతులు, తర్వాత ఇక్కడ ఉండడానికి నీరు, తర్వాత మనకు కావాల్సిన వనరులను సమకూర్చినందుకు మైరాడా సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లనే మనకు మంచి ఆహారాన్ని, అంటే మనం దేశీయ విత్తనాల గురించి మాట్లాడుకున్నాము, దేశీయ విత్తనాల గురించి చర్చించుకున్నాము, కానీ అదే బియ్యము తర్వాత అదే రుచులను అందించినటువంటి ఈ మెస్సు గంగులప్ప గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లనే వాసన్ సంస్థ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని అంతటినీ కొంచెం ఏర్పాట్లు చేసి వాటికి కావలసిన అన్ని ఏర్పాట్లు చక్కదిద్దినందుకు ప్రత్యేకంగా వాసన్ సిబ్బందికి, మా తోటి కొలీగ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విత్తనాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా వాళ్ళు పంట వేయడానికి కావాల్సినవి చందుల్ రెడ్డి గారిని, లోకేశ్వరయ్య గారిని కానీ లేకపోతే నన్ను కానీ అడగచ్చు. తర్వాత వాళ్ళు తప్పకుండా పంటేసి ప్రతి రైతు ఇంకొక కొంతమంది రైతులకు ఇట్లాంటి విత్తనాన్ని అందించేదానికి తోడ్పాటును అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.